బెజవాడలో డ్రగ్స్ కలకలం రేపాయి. ముగ్గురు యువకులను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. 5 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో పట్టుకున్నారు. నిందితులు హైదరాబాద్కు చెందిన ఆకాష్, కపిలేశ్వరపురానికి చెందిన మణికంఠ, విజయవాడకు చెందిన కౌశిక్గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఆకాష్ డ్రగ్స్ తెచ్చి విజయవాడలో అమ్ముతున్నట్టు నిర్ధారించారు పోలీసులు. నిందితుల్లో ఆకాష్, మణికంఠ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. బెజవాడలో డ్రగ్స్ కలకలం రేపాయి. ముగ్గురు యువకులను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. 5 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్న సమయంలో పట్టుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో వరుసగా డ్రగ్స్ పట్టుబట్టడం అనేది ప్రస్తుతం కలకలం రేపుతా ఉంది. 20 రోజుల క్రితమే విజయవాడలో 5 యువకులకు సంబంధించి డ్రగ్స్ తీసుకొస్తూ కూడా పట్టుబడిన నేపథ్యంలో 4 ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరొక కీలక నిందితుడి కోసం ఒకవైపున విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి మరోసారి డ్రగ్స్ విజయవాడకు తీసుకొస్తుండగా విజయవాడ పోలీసులకు సమాచారం అందుతుందో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 5 గ్రాముల MDMA డ్రగ్స్ని అయితే సీజ్ చేశారు. వాళ్ళలో కీలకంగా ఆకాష్ అనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడే ఈ డ్రగ్స్ హైదరాబాద్ నుండి తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతున్నట్టుగా అయితే నిర్ధారించారు. ఆకాష్తో పాటుగా కోనసీమ జిల్లాకు చెందిన కపిలేశ్వరపురానికి చెందిన మణికంఠతో పాటుగా విజయవాడ నగరానికి చెందిన కౌశిక్ కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి ఆకాష్తో కలిసి ఈ డ్రగ్స్ని అమ్మకాలు కానీ వినియోగం కానీ చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ ముగ్గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని వాళ్ళ నుండి డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. అదేవిధంగా వీళ్ళని అజిత్ సింగ్ నగర్ పోలీసులకి అప్పగించడంతో ప్రస్తుతం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి అయితే తరలించే అవకాశాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి గత కొంతకాలంగా కూడా ఈ ఆకాష్ డ్రగ్స్ విజయవాడ తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఎవరి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి విజయవాడలో ఎవరికి అమ్మకాలు జరుపుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యవహారం అంతా జరుగుతుందనే అంశం మీద విజయవాడ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దీంతో పాటుగా గతంలో అంటే 20 రోజుల క్రితం దొరికినటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో దానికి వీళ్ళకి కూడా ఏమన్నా లింకులు కామన్గా ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.